నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద. సో గైస్, ఈ రోజు కూడా అగైన్ మీ అందరికి ఒక డిఫరెంట్ కంటెంట్ అండ్ డిఫరెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. బిఫోర్ గోయింగ్ టు వీడియో నేను ఒక విషయం చెప్పాలనుకుంటాను మీ అందరితో కూడా. ఒకప్పుడు పెళ్ళిళ్ళు, మన ఫంక్షన్స్ కావచ్చు, శ్రీమంత ఫంక్షన్ కావచ్చు, గెట్ టుగెదర్ పార్టీస్ కావచ్చు. సో ఎలా జరిగేటో చెప్పండి. అమ్మమ్మ కాలం నాటి కాలం, మన తాత వాళ్ళ కాలం మనం చిన్నప్పుడు చూసే ఉంటాం కదా. సో మన ఇంటి దగ్గర పొలాలలో, సో అలా ఊర్లో చేసుకునే వాళ్ళం అనమాట. అంటే ఒక ఏమంటారు, పొల్యూషన్ లేని వాతావరణంలో చక్కగా అందరం అంతే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం అండి. సో అలాంటి వాతావరణం ప్రజెంట్ ఇక్కడ ఎక్కడ లేదనమాట. ప్రజెంట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఒక 4 మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఏసీ రూమ్ లో ప్రతి సెలబ్రేషన్ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నట్లు. ఇంకా అయితే ఈ రోజు మీకు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే, మీకు ఇప్పటికే కొంచెం క్లూ ఇచ్చేసినట్లుంది. మీకు కంప్లీట్ గా అలాంటి స్టైల్లో ఉన్న కన్వెన్షన్ హాల్ తీసుకొస్తున్నాను అనమాట. కంప్లీట్ గా మీకు ఏంటంటే ఒక చక్కటి వాతావరణము, కాలుష్యం లేని ప్రదేశము, చుట్టూ చెట్లు అండ్ ప్లెజెంట్ గా అనమాట. అప్పటి రోజు గుర్తు తీసుకొచ్చే విధంగా మీకు ఒక కన్వెన్షన్ హాల్ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను ఈ రోజు మన ఛానల్లో. సో ప్రజెంట్ నేనైతే ఉన్నానండి ఈషా కన్వెన్షన్ సెంటర్ అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే బలార్ రోడ్ లో అయితే ఉంటుంది. బలార్ బైపాస్ ఇక్కడ నియర్ బై బ్రాహ్మణపల్లి, కుడేరికి ఒక 4-5 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. సో ఇక్కడ విశేషాలు తెలుసుకోవాలన్నట్లయితే లోపలికి వెళ్ళాలి కదా మనము. లోపలికి వెళ్ళి కంప్లీట్ గా డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగానే లోపల అంతా డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటూ వీడియో. బృందావన్ ఆర్గో ఫామ్ వర్క్ స్టార్ట్ చేసింది అనమాట ఈసా కన్వెన్షన్. ఒకసారి వెళ్దాం రండి. మీరు చూసుకున్నట్లయితే కన్వెన్షన్ హాల్ బయట అయితే ఉన్నాం అనమాట, బ్యాక్ సైడ్. చూడంగానే ఈ పెయింట్ నాకు బాగా నచ్చింది, మీరు చూసుకోండి ఒకసారి. లైక్ మీకు కన్వెన్షన్ హాల్ వెళ్లే ముందు ఏంటంటే, నేను ఎక్కడ ఉన్నాను డీటెయిల్స్ అన్ని కూడా చెప్పాలి. మీరు చూసుకున్నట్లయితే ఇదంతా కూడా ఒకసారి ఉన్న అట్మాస్ఫియర్, ఆంబియన్స్ అంతా ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఏంటంటే కన్వెన్షన్ హాల్ తో పాటు కిడ్స్ ప్లే ఏరియా కావచ్చు అండ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా ఇవాళ వీడియోలో మనం చూడబోతున్నామండి. సో ఫస్ట్ ఏంటంటే నేను చెప్పాలనుకుంది, సో మనకు నియర్ బై అనంతపూర్కి 12 కిలోమీటర్లు అయితే వస్తుంది. సో కూడూరుకి ఒక 4 కిలోమీటర్స్ వస్తుంది. బ్రాహ్మణపల్లి నియర్ బై అనమాట. సో ఇక్కడ మీరు పెళ్లి కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, సో గెట్ టుగెదర్ పార్టీస్ కావచ్చు, ఇకపోతే శ్రీమంత ఫంక్షన్స్ కావచ్చు. మెయిన్ ఇంకో చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఒక ప్రోగ్రామ్ లైక్ ఒక మీటింగ్ కండక్ట్ చేయాలి, ఒక సెమినార్ కండక్ట్ అంటే పెద్ద కంపెనీస్ వస్తుంటాయి మనకు, లైక్ కియా కావచ్చు, ఇంకొన్ని మొబైల్ కంపెనీస్ కావచ్చు, అండ్ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ కి సంబంధించిన సెమినార్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది అనమాట మన ఈ హాల్ అయితే. దాదాపు 100 మంది కూర్చోవడానికి ఉన్న సరిపడా హాల్ అయితే ఉంటుంది. మనకు 2 రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి. సో దానికి ఆహ్లాదకరమైన వాతావరణము, ఎలాంటి కాలుష్యం లేని ప్లెజెంట్ గా ఉంటది అనమాట. మీ మీటింగ్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆరామ్సే మీరు ఫినిష్ చేసుకొని ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ తీసుకెళ్ళవచ్చు ఇక్కడ నుంచి అయితే. సో గైస్, మీరైతే నాతో పాటు రండి. చక్కటి ముగ్గుతో మంచి వాతావరణం తీసుకొచ్చేసారు. ఇక్కడ నుంచి మనం కంప్లీట్ గా మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కన్వెన్షన్ హాల్ అండి. సో పార్టీ హాల్ అని చెప్పొచ్చు. అండ్ బిఫోర్ గోయింగ్ టు కన్వెన్షన్ హాల్ ఒకసారి చూడండి, సెల్ఫీ పాయింట్స్ అనమాట. చక్కగా వెల్కమ్ చెప్తున్నట్లు ఈ విధంగా ఫ్లవర్ బొకేస్ లాగా, అలాగే మన పిల్లలు ఎక్కువ పార్టీస్ కి, బర్త్డేస్, ఫంక్షన్స్ కి, ఎవరైనా పిల్లలనే కాదు, ఇప్పుడు ఆల్మోస్ట్ అడల్ట్స్ కూడా చక్కగా సెల్ఫీస్ కానీ నీట్ గా పెయింటింగ్ అనమాట. ఇక్కడ ఎలిఫెంట్ కావచ్చు, మీకు బటర్ఫ్లై కావచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం వెయిటింగ్ కోసం కూడా మనకు ఇక్కడ సిట్టింగ్ ఏరియా అంతా కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉంటుంది. ప్రతిదీ కూడా చాలా, నేను ఇందాక చెప్పాను కదా, ఒక రాయల్ లుక్ తో తీసుకొచ్చారని చెప్పొచ్చు. మన ఈషా కన్వెన్షన్ హాల్ ఏమేమి సౌకర్యాలు కల్పిస్తున్నారో ఫంక్షన్ మనం స్టార్ట్ చేయాలనుకుంటే ఇవన్నీ తెలుసుకుందామండి. సో ఫస్ట్ పాయింట్, అందమైన పచ్చని తివాచి అంటే గ్రీన్ మ్యాట్ వస్తుంది కదండి మన ఫంక్షన్స్ కి, మ్యాట్ అనమాట. సో 2 విశ్రాంతి గదులు అంటే 2 రెస్ట్ రూమ్స్ అనమాట. సో విశాలమైన పార్కింగ్ మీరు చూసుకున్నట్లయితే ఎన్ని వెహికల్స్ అండ్ ఎన్ని పార్క్స్, లైక్ ఎన్ని కార్స్ వచ్చినా కూడా చాలా 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 ప్లేస్ అయితే చాలా విశాలంగా అయితే ఉంది. మీరు ఇందాక మనం లోపల రాగానే చూసారు కదా, మీరు ఒకసారి చూడండి, ఒకసారి కావాలన్నట్లయితే ఏరియా అంతా కూడా పార్కింగ్ పెట్టేసుకోవచ్చు అనమాట. అలాగే సోలార్ లైట్స్, ఇన్వర్టర్స్ ఫస్ట్ టైం అనమాట, ఎక్కడ కూడా లేని విధంగా రిమోట్ కంట్రోల్ తో పనిచేసే సోలార్ లైట్స్ అయితే అమర్చారండి. అండ్ ఇన్వర్టర్ అనమాట, ఇది కూడా ఉంటుంది. పవర్ లేని టైంలో ఇన్వర్టర్ ఉంటుంది. ఇన్వర్టర్ కూడా లేదంటే మనకు సోలార్ లైట్స్ అయితే హెల్ప్ అవుతాయి అన్నట్లు. ఇకపోతే ఆల్కలైన్ వాటర్ అనమాట. చిల్డ్రన్స్ పార్క్ ఏరియా అండి. ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ ఏరియాలో మీకు ఈవెన్ బర్త్డే చేసుకోవాలనుకున్నట్లయితే కూడా, మీరు ఆరు బయట చేసుకోవాలి, ఒక పార్క్ లో కూర్చోవాలనుకున్నట్లయితే కూడా ఆ పార్క్ అయితే చాలా యూజ్ అవుతుంది. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే నక్షత్రవనం గురించి నేను ఇందాక మాట్లాడాను స్టార్టింగ్ లో కూడా. ఇక్కడ ఏంటంటే మీకు 27 నక్షత్రాలు అయితే ఉంటాయి. మీకు అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క మొక్క అనేది విశిష్టత ఉంటుంది అన్నట్లు. ఇంకా ఆ మొక్క చుట్టూ ప్రదర్శన చేస్తే చాలా వరకు మంచి జరుగుతుందండి. అదే విధంగా ఆ మొక్కలు కూడా చాలా అరుదైన మొక్కలు అనమాట. ఎక్కడి నుంచి వాళ్ళు కేరళ నుంచి కూడా తెప్పించడం జరిగింది అనమాట. ఒక ప్యాషనేట్ గా అండ్ కంప్లీట్ గా చాలా చాలా డేటా కలెక్ట్ చేసి చక్కగా చేస్తున్నారు అనమాట. అది క్లియర్ గా ప్రత్యేక నక్షత్రవనం గురించి అయితే చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఏంటంటే ఇంకా
క్యాటరింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట. సో క్యాటరింగ్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈషా కన్వెన్షన్ హాల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇంకా హాల్ కెపాసిటీ చూసుకుందాం ఒకసారి రండి. కన్వెన్షన్ హాల్ అయితే ఉన్నామండి. ఇక్కడ 120 మాక్సిమం మీకు 120 చైర్ కెపాసిటీ అయితే ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మనం ఏదైనా ఒక సెమినార్స్ కానీ మీటింగ్స్ కానీ కండక్ట్ చేసుకోవాలంటే ఇలా ఉంటుంది అనమాట. మైక్స్ కానీ దానికి సంబంధించిన ప్రొజెక్టర్స్ కానీ వాళ్ళే సౌకర్యం అనేది కల్పిస్తారు. అండ్ మీరు చూసుకున్నట్లయితే ప్రతి చాలా చాలా తక్కువ గ్యాప్ లో కూడా మనకు మంచిగా సీలింగ్ ఫ్యాన్స్ అయితే అరేంజ్ చేశారనమాట. అన్ని న్యూ థింగ్స్, ఈవెన్ చైర్తో సహా అన్ని న్యూ థింగ్స్ అనమాట. చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ గైస్ మీరు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ బర్త్డే పార్టీ డెకరేషన్ కూడా అవసరం లేదనమాట. చక్కగా ఈ విధంగా డెకరేట్ చేసి ఉన్నారు. ఇప్పుడైతే మనము రూమ్స్కి వెళ్ళేసి రూమ్స్ ఎలా ఉన్నాయి, ఎంత స్పేసెస్ గా ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం రండి. నేనైతే ఇప్పుడు ఈసా కన్వెన్షన్ హాల్ రూమ్స్ బయట అయితే ఉన్నాను. అండ్ ఇక్కడ చూడండి, స్టార్టింగ్ లోనే చక్కగా మొక్కలన్నింటినీ పెట్టాడు అనమాట. నేను ఒక్కటి అబ్జర్వ్ చేశాను, అనంతపూర్ నుంచి నేను వీడియో కోసం వచ్చే ఈ జర్నీలో అక్కడికి ఇక్కడికి కూడా మనం తీసుకున్న గాలి చాలా వరకు తేడా ఉందన్నమాట. చక్కటి గాలి, ఎక్కడ కూడా పొల్యూషన్, వావ్ ఇది కదా మనకు కావాలి అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. సో ఒకసారి రండి లోపలికి రూమ్స్లోకి వెళ్ళి రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం ఒకసారి. రండి రండి, వెల్కమ్ అండి ఈషా కన్వెన్షన్ హాల్ కి వెల్కమ్. సో ఏదో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నట్లు, లేకపోతే ఇది సేమ్ మా ఇల్లు అయితే ఎంత బాగుంది అనిపించింది ఒక్క నిమిషం నాకైతే కన్నా. ప్లెజెంట్ గా భలే ఉంది, ముందు చెట్లు అనమాట చక్కగా. సో లోపలికైతే రండి. సో మీకు చూసుకున్నట్లయితే రూమ్స్ బయట చాలా విశాలమైన ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ కూడా మంచి రంగోలీతో డిజైన్ చేశారనమాట. సో ఇక్కడ 2 రూమ్స్ అయితే ఉంటాయి మనకు, రెస్ట్ రూమ్స్. సో విత్ ఫర్నిచర్డ్ అనమాట. అండ్ మనకు ఇంకా కూడా ఎక్కువ మనం బయట స్పేస్ గా ఉండాలి, ఇంకా కొంతమంది ఇక్కడ వెయిటింగ్ హాల్ లాగా అరేంజ్ చేయడం జరిగింది అనమాట. చుట్టూతులు కూడా మీరు చూసుకున్నట్లయితే వాల్ కి చూడండి ఒకసారి, చాలా అట్రాక్షన్ గా, చాలా ఎంటర్టైన్మెంట్ గా పిల్లల కోసం ఉండడానికి ఈ విధంగా చక్కగా పెయింట్ కూడా వేయించారండి వాల్స్ కి అయితే. అండ్ ఇదంతా కూడా మనకు వెయిటింగ్ హాల్ అనమాట. ఈ స్టూల్స్ అన్ని కూడా వెయిటింగ్ హాల్ కోసం. ఇక్కడ కూడా చక్కటి రంగోలీ అండి. మనమైతే ఇప్పుడు ఫస్ట్ రూమ్ లోకి ఎంట్రీ అవుతున్నాం. రండి మీరు నాతో పాటు. ప్రతి చోట మన సంప్రదాయాన్ని రిప్రజెంట్ చేసేది మన ముగ్గులే కదా. చూడండి చక్కగా చాలా బాగా చేశారు. అండ్ ఫస్ట్ రూమ్ లోకి అయితే వెళ్తున్నామండి. విత్ ఫర్నిచర్ రూమ్ అండ ఇక్కడైతే. అండ్ చూసుకున్నట్లయితే ఈ రూమ్ అయితే ఇలా ఉంది, విత్ పిఓపి అనమాట. మీరు పైన చూసుకున్నట్లయితే కంప్లీట్ గా పిఓపి చేయించారు. అండ్ ఇక్కడ డబుల్ కాట్ అనమాట, విత్ హై అండ్ మంచి క్వాలిటీతో ఉన్న మొత్తం అంతా కూడా బెడ్ కానివ్వండి ఇలా ఉన్నాయి. సో మీరు చూసుకున్నట్లయితే చాలా స్పేసియస్ గా ఉంది. ఈవెన్ మనం ఏదైనా తెచ్చుకున్న ఫంక్షన్స్ అంటే డెఫినెట్లీ మన దగ్గర చాలా స్టాక్ ఉంటుంది అట్లా పెట్టుకోవడానికి, కానీ చక్కగా ఈ విధంగా కబోర్డ్స్ అయితే అరేంజ్ చేయడం జరిగింది. సో దీంతో పాటు ఇక్కడ టీపాయ్ అనమాట. సో మన టిఫిన్స్ తినడానికి కావచ్చు, లేకపోతే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడానికి కావచ్చు, రూమ్ లో ఈ విధంగా టీపాయ్ పెట్టేసి 2 చైర్స్ పెట్టడం జరిగింది అనమాట. సో ఇంకా కూడా మనకి కౌంటర్ టేబుల్ లాగా ఇలా మనం ఏదైనా అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఈ రూమ్స్ అయితే చాలా ప్లెజెంట్ గా నీట్ గా అయితే ఉన్నాయి. ఈవెన్ మనము కొన్ని వేలకు ఖర్చు పెట్టే ఫంక్షన్ హాల్లో చిన్న రూమ్స్ అయితే ఇచ్చి ఉంటారు అనమాట. ఎంత బాగుందంటే రూమ్ చాలా పెద్దగా ఉంది. అలాగే కంప్లీట్ గా మనకు 2 ఫ్యాన్స్, ఒక రూమ్ లో 2 ఫ్యాన్స్ ఇచ్చారు. చాలా తక్కువ గ్యాప్ లో 2 సీలింగ్ ఫ్యాన్స్ అయితే అరేంజ్ చేయడం జరిగిందండి. సో నెక్స్ట్ రూమ్ లోకి వెళ్దాం రండి. సెకండ్ రూమ్ లోకి వెళ్ళే ముందు మీరు ప్లేస్ చూడండి ఎంత విశాలంగా ఉంది. ఇక్కడ చాలా వరకు ఇక్కడ వెయిటింగ్ హాల్ అనమాట. మనకి టేబుల్స్ అవన్నీ కూడా వేశారు. అండ్ మీకు ఇందాక చెప్పినట్లు ఈ వాల్స్ కూడా స్టిక్కరింగ్ అండ్ పెయింటింగ్ అనేది ఎంత చక్కగా వేశారు చూడొచ్చు. అండ్ మనకి ఇక్కడ ఈ 2 రూములకి వాష్రూమ్స్ అనమాట ఇక్కడ సపరేట్ గా అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు కంప్లీట్ గా వాటర్ అయితే 24 hours ఉంటుంది. అండ్ డ్రింకింగ్ వాటర్ కూడా చెప్పాను, ఆర్ఓ వాటర్ అని చెప్పేసి. అండ్ సెకండ్ రూమ్ లోకి వెళ్దాం రండి. అండ్ సేమ్ అనమాట, సేమ్ అంతే ఇంత ఉంటుంది, అలానే ఉంటుంది. సో ఈ కాటు టీపాయ్ ఇంకా స్పేసెస్ అయితే సేమ్ స్పేస్ అయితే ఉంటుంది. అండ్ పిఓపి అండ్ సీలింగ్ అన్నట్లు ఇంకా. అండ్ ప్రతి డోర్ కి కూడా చక్కగా ఈ విధంగా చూడండి, ప్రతి డోర్ ప్లెయిన్ గా ఏది పెట్టలేదు, చక్కగా మంచిగా చేశారు. మన ఫొటోస్ కావచ్చు, ఏదో వీడియో షూటింగ్ ఒక మెమరీని బదిలంగా పరచుకోవాలనుకున్నట్టు డెఫినెట్లీ ప్రతి ఒక్కరు వీడియో షూటింగ్ చేయించుకుంటారు కదా. మీరైతే వీడియో షూటింగ్స్ కోసం కానీ అండ్ ఫోటో షూట్స్ కోసం ఎక్కడెక్కడ పరిగెత్తే అవసరం లేదనమాట. చక్కగా ఇక్కడే ఫంక్షన్ చేసుకోవచ్చు, ఇక్కడే ఫోటో షూట్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. మీకు వాటి అట్ టైంలో అన్ని క్లియర్ అయిపోతాయని చెప్పొచ్చు. సో గైస్ మన కన్వెన్షన్ హాల్ ఇచ్చే ఫెసిలిటీస్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆల్కలైన్ వాటర్ అనమాట. ఆర్ఓ కంటే కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది అనమాట. అంత ప్యూరిఫైర్ వాటర్ అయితే ఉంటాయి. సో ఆల్కలైన్ వాటర్ గురించి మీకు తెలుసు, ఈ మధ్య సెలబ్రిటీస్ కూడా ఎక్కువ ఆల్కలైన్ వాటర్ అయితే కన్జ్యూమ్ చేస్తున్నారని మీకు అందరికీ తెలుసు. ఆల్కలైన్ వాటర్ చాలా డిమాండ్ అయితే ఉంది. అండ్ ఈ మొక్కలు కూడా చూడండి, వావ్ చాలా బాగుంది. ఇది చూసి ఆల్కలైన్ వాటర్ అయితే సప్లై చేస్తాం. మీకు విజువల్ గా కూడా అంటే చెప్పడమే కాదు, మీకు ఇవన్నీ సదుపాయాలు ఉన్నాయని చెప్పి విజువల్ గా చూపించడానికి ఈ క్లిప్ అయితే తీస్తున్నామండి. ఇంకా చూడండి గైస్, రిమోట్ తో మనం ఆపరేట్ చేయొచ్చు అనమాట. సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అనమాట సోలార్ లైట్స్. సో ఎక్కడ లేని విధంగా కన్వెన్షన్ హాల్ అయితే అనమాట. పెద్ద లక్షలు పెట్టే కన్వెన్షన్ హాల్లో కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ ఉండవన్నమాట. ఇక్కడ చాలా 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 డిఫరెంట్ గా థింక్ తో వచ్చారని చెప్పొచ్చు. అని చూడండి,
సో ఈ విధంగా కన్వెన్షన్ హాల్ చుట్టూతల కూడా మనకు ఈ విధంగా సోలార్ లైట్స్ అయితే ఉన్నాయన్నట్లు ఇక్కడ. సో గైస్ కన్వెన్షన్ హాల్ చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి లోక్షిత్ పార్క్ లో అయితే ఉన్నామండి. కన్వెన్షన్ హాల్ పక్కనే మనకు పెద్ద పార్క్ అయితే ఇవ్వడం జరిగింది. చక్కగా ఉయ్యాలన్నమాట, పెద్దలు కూడా చాలా వరకు ఊగొచ్చండి, ఎందుకంటే చాలా గేజ్ తో చాలా చక్కగా పెట్టడం జరిగింది అనమాట. ఇవన్నీ కూడా బెంగళూరు నుంచి స్పెషల్ గా మంచి క్వాలిటీతో ఎక్కువ గేజ్ తో తెప్పించడం జరిగింది ఇక్కడ. అండ్ ఈ ఏరియా అంతా కూడా మీకు జంపింగ్ కావచ్చు, ఇక్కడ చూడండి జారే బండ్లు కావచ్చు, ఆ గేమ్స్ అన్ని కూడా చాలా హైలైట్ గా అయితే ఉన్నాయి. పార్క్ లో మెయిన్ అట్రాక్షన్ అండి వీళ్ళలాగా తిరుగుతుంటుంది, పిల్లలు అయితే చాలా ఎంటర్టైన్ ఫీల్ అవుతారు. ఈవెన్ అడల్ట్స్ కూడా చక్కగా రౌండ్ గా తిరగడానికి ఇష్టపడతారు అనమాట. ఈ విధంగా కూర్చొని మనం ప్లే చేయొచ్చు అనమాట పిల్లలు అయితే. అండ్ ఇందాక నేను చెప్పినట్లే కన్వెన్షన్ హాల్ లో మనం బిజీలో, మనం గెట్ టుగెదర్ పార్టీస్ లో మనం బిజీగా ఉన్నప్పుడు పిల్లలకు చక్కగా ఎంటర్టైన్మెంట్ ఒక మంచి వాతావరణంలో ఉండడానికి కూడా పర్ఫెక్ట్ ప్లేస్ మనకు ఇసా కన్వెన్షన్ హాల్. దీని తర్వాత మనం చూడబోతున్నామండి నక్షత్రవనం. అనంతపూర్ లోనే కాదు, ఐ థింక్ రాయలసీమలోనే ఎక్కడా లేని విధంగా నక్షత్రవనం అని చెప్పేసి మనకి ఇక్కడ సురేష్ బాబు సార్ అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అన్నట్లు. ఇంకా ఇక్కడ కొన్ని స్పెషాలిటీస్ అయితే ఉన్నాయి. నక్షత్రవనం అంటే ఏంటి అని చాలా వరకు నాకు కూడా తెలియదు, ఈవెన్ ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నాను. ఈ వీడియోలో మనం కంప్లీట్ గా నక్షత్రవనం గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం రండి నాతో పాటు. ఇప్పుడు కమింగ్ టు నక్షత్రవనం అండి. సో నక్షత్రవనం గురించి సురేష్ బాబు సార్ అడిగి తెలుసుకుందాం అనమాట. ప్రాపర్ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వబోతున్నారండి. సో దీనికైతే ఒక కాన్సెప్ట్ బేస్ తో మన ముందుకు వచ్చేసారు. రెగ్యులర్ గా మనకు అన్ని ఇప్పుడు వరకు ఫ్యూచర్ అన్ని కూడా మీకు కొద్దిగా అటు ఇటు స్పెషలైజ్ గా ఉన్న, ఇది మాత్రం చాలా స్పెషల్ అనమాట. నక్షత్రవనం చూపిస్తారండి. సో గైస్ ఇప్పటి వరకు నేను కన్వెన్షన్ హాల్ గురించి కానీ రెగ్యులర్ బేసిక్ ఏదైతే ఉందో అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఈ నక్షత్రవనంకి వచ్చేటప్పటికి నేను చెప్పాను కదా ఎండి గారు విజన్ అని చెప్పేసి, ఆయన గారి మాటల్లోనే లైక్ ఎలా తీసుకొచ్చారు, ఏ కాన్సెప్ట్ తీసుకొచ్చారు, దీని గురించి తెలుసుకున్న విషయాలు చాలా అయితే ఉన్నాయి మనకైతే. అవన్నీ కూడా వారి మాటల్లోనే విందామండి ఇప్పుడు. భారతీయ జ్యోతిష్ శాస్త్రంలో 12 రాశులు 27 నక్షత్రాలు ఉంటాయండి. ప్రతి మనిషికి ఒక నక్షత్రానికి చెందిన వ్యక్తి అయి ఉంటాడు. ఒక నక్షత్రం యొక్క విశిష్టతను తెలియజేసే విధంగా వాటి యొక్క శ్లోకాలు, వాటి యొక్క వృక్షము, వాటి యొక్క దేవత, వాటి యొక్క ఫలితాలు, వాటి యొక్క ప్రదక్షిణ సంఖ్యలు, వాటి యొక్క మొక్క, వాటి విశిష్టత తెలిసే విధంగా ప్రతి నక్షత్రానికి సంబంధించిన వివరాలతో పాటు వాటికి సంబంధించిన మొక్కను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లాలో అయితే నాకు తెలిసి ఎక్కడ లేదండి ఇటువంటి నక్షత్రవనము. ఈ మొక్కల కోసం మేము వేరే జిల్లాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా మొక్క తెప్పించాము. ఈ అరుదైన మొక్కలు సైతం ఇక్కడ పెట్టామండి. మీరు ఒకసారి వచ్చినట్లయితే చాలా బాగుంటుంది. ఈ మొక్క పేరండి ఏకబిల్వము. ఇది శివునికి ప్రీతిపాత్రమైనది. మనం శివరాత్రి రోజుల్లో వీటితో అభిషేకం చేస్తే మోక్షము లభిస్తుందని మన పెద్దల నానుడండి. ఇటువంటి మొక్క ఇక్కడ అరుదుగా లభిస్తుంది. ఇది మేము నేపాల్ నుంచి కూడా తెప్పించామండి. ఇది రాబోయే రోజుల్లో సెల్ ఫోన్ తప్ప వేరే ఏది తెలియనటువంటి పరిస్థితికి మనిషి చేరిపోతున్నాడు. అటువంటి క్రమంలో మనిషి మన సంస్కృతి సాంప్రదాయాలు, వాటితో పాటు మన ఈ హిందుత్వం యొక్క మూల బిందువులు ఎక్కడున్నాయో, మూల స్తంభాలు ఎక్కడున్నాయని ఒకసారి తెరిచి చూస్తే మన ప్రకృతిలోనే ఉంటాయి మేడం. వాటికి సంబంధించిన వివరాలన్నీ ఈ రుద్రాక్ష మొక్క మేమైతే రుద్రాక్ష అనేది మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో రుద్రాక్షను మనం వాడుతూ ఉంటాము. ఇంకా ముఖ్యంగా ఈ రుద్రాక్షలు వచ్చేసి నేపాల్లో లభిస్తాయండి. రుద్రాక్ష మొక్కను మేము నేపాల్ నుంచి రాజమండ్రికి, రాజమండ్రి నుంచి అనంతపురం తెప్పించాము. నాకు తెలిసి ఈ జిల్లాలో ఎక్కడ ఈ రుద్రాక్ష మొక్కలు లేవండి. వీటితో కూడా శివునికి అభిషేకం చేస్తారు. అభిషేకం చేయడం వల్ల మోక్షము ప్రాప్తిస్తుందని మన పురాణాల్లో ఉందండి ఇది. సో గైస్ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ ఎగ్జిటింగ్ గేట్ అనమాట. 2 గేట్స్ అయితే ఉన్నాయి. మనం స్టార్టింగ్ లో చూసాం కదా వెల్కమ్ గేట్, ఆ తర్వాత ఎగ్జిటింగ్ గేట్. అండ్ మీరు చూడండి, అండ్ రోడ్ కూడా కంప్లీట్ గా తార్ రోడ్ అయితే రెడీ అయిపోయింది అన్నట్టు. అండ్ రోడ్ చూసుకోవచ్చు, ఇదంతా కూడా కంప్లీట్ గా తార్ రోడ్ అయితే వేశారు 40 feet. సో గైస్ ఏదైనా ఒక పని, మంచి పని స్టార్ట్ అవ్వాలన్నట్లయితే ఇలాంటి అందరూ మనకు కావాలన్నమాట. ఈసా కన్వెన్షన్ హాల్ ఇంత అందంగా రెడీ అవ్వడానికి కారణం అయితే వీళ్ళందరూ హార్డ్ వర్క్ అని చెప్పొచ్చు. అయితే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చెట్లు ఈ విధంగా మొక్కలన్నింటినీ కూడా ఒక మంచిగా చేయడం కావచ్చు, ఇంత నీట్ గా పెట్టుకోవడం కావచ్చు అనమాట. వీళ్ళ వల్లే సాధ్యం అనమాట. స్టాఫ్ అందరికీ హాయ్ చెప్పండి మన ఛానళ్ళందరికీ. సో వీళ్ళ వల్లే సాధ్యమైంది. అండ్ ఇకపోతే ఎవ్రీ మీకు ఏంటంటే వాచ్మెన్ కావచ్చు, మీకు 2-3 మెంబర్స్ అయితే స్టాఫ్ డెఫినెట్లీ మీకు అందుబాటులో అయితే ఉంటారు అన్నట్లు. ఇంకా వీళ్ళలో వాళ్ళు ఉంటారని చెప్పొచ్చు. చూసారు కదా కన్వెన్షన్ హాల్ గురించి. హాల్ కానీ, రూమ్స్ కావచ్చు, అలాగే బయట పార్క్ కావచ్చు, అలాగే నక్షత్రవనము. దీంతో పాటు మనకు సోలార్ కూడా చాలా ఆధునికమైన టెక్నాలజీతో లైక్ ఏంటంటే ఎక్కడ కూడా లేవన్నమాట, అలాంటి సోర్సెస్ తీసుకొచ్చారు. అండ్ ముఖ్యంగా CCTV సర్వేలెన్సెస్ కూడా ఉంటాయండి. మీకు ఎలాంటి సెక్యూరిటీ సమస్య అయితే ఉండదు. ఒక సెక్యూరిటీ పర్సన్ ఉంటాడు స్టిల్. ఇంకా కూడా మీకు మొత్తం మీ చుట్టూ 10 to 12 CC కెమెరా సర్వేలెన్సెస్ ఉంటాయి అన్నట్లు. ఇంకా సో దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన విషయం మీతో నేను షేర్ చేసుకోవాలండి. సో ఇది వచ్చేటప్పటికి మీకు ఎంత పే చేయాల్సి ఉంటుంది, లేకపోతే లైక్ ఒక 1 డేకి ఎంత ఉంటుంది, ఈ చార్జెస్ అన్ని కూడా మీరు లైక్ నెంబర్ అయితే ఇస్తాను, మీరు మాట్లాడవచ్చు అన్నట్లు. ఇంకా ఇంకొకటి ఏంటంటే ఆధ్యాత్మిక వ్యక్తులు అంటే ప్రవచనాలు చెప్పే వాళ్ళకి కానీ,
ఈ దేవుడి గురించి ఏదైనా మంచి ప్రవచనాలు ఇచ్చే వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఇస్తున్నారు సురేష్ బాబు సార్ అయితే. అదొక మంచి విషయము. అండ్ ఇంకొకటి కార్తీక మాసం వస్తుందండి. కార్తీక మాసం అనగానే వనభోజనాలు చాలా వరకు ఇప్పుడు జనరేషన్కి అస్సలు తెలియదు. అండ్ మనకు కూడా కొద్దిగా తెలుసు అనమాట. పర్టికులర్ గా కార్తీక మాసం వనభోజనాలు చేయడం చాలా మంచి పద్ధతి. అలాగే మన సంస్కృతిలో భాగంగా కూడా ఉంది అది. అండ్ ముఖ్యంగా రావి చెట్టు కావచ్చు, వేప చెట్టుకు పూజ చేయడం, లైక్ మనకు ఉసిరి చెట్టు కింద కూర్చొని దీపాలు పెట్టడము, ఈ చెట్ల మధ్య తినడము చాలా మంచిది అనమాట కార్తీక మాసంలో. సో మనకు ఇక్కడ ఇషా కన్వెన్షన్ వాళ్ళు సురేష్ బాబు సార్ అయితే గన సో 26వ తారీఖు అంటే ఆదివారం వస్తుందండి. సో అందరికి ఇన్వైట్ చేస్తున్నాడు అనమాట. ఎలాంటి మీకు కండిషన్స్ లేవు ఇక్కడ. ఎవరైనా వచ్చి మనం పార్టిసిపేట్ చేయవచ్చు అనమాట. మార్నింగ్ 12 నుంచి ఈవినింగ్ 6 వరకు కూడా మనకి ఇక్కడ కార్తీక మహోత్సవం అని చెప్పి జరుగుతుందండి. కార్తీక మాసం సంబంధించి భోజనాలు కావచ్చు, లైక్ ప్రవచనాలు ఉంటాయి, అలాగే పిల్లలకి ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఉంటుంది. అండ్ ఈవినింగ్ ఉసిరి చెట్టు కింద మనం దీపాలు పెట్టుకోవడానికి అన్ని సదుపాయాలు కూడా ఇస్తున్నారు అని చెప్పేసి మీరు అందరూ కూడా నాతో పాటు జాయిన్ అయిపోండి. మనం కూడా కలిసినట్లు ఉంటుంది, సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అంతా కూడా. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కోసం అయితే నాకు మెసేజ్ చేయండి, ఎవరెవరు వస్తున్నారు ఏంటి అని చెప్పేసి మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళు. ఎందుకంటే ఒక ఫిగర్ అనేది వస్తే వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకోవడానికి రెడీగా ఉంటారు అన్నట్లు. ఇంకా ప్రతిదీ కూడా మన భోజనాల దగ్గర నుంచి, స్నాక్స్ దగ్గర నుంచి, ఎంటర్టైన్మెంట్ సెక్షన్ దగ్గర నుంచి అండ్ కంప్లీట్ అంతా కూడా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో కార్తీక మాసానికి మన ముందుకైతే వస్తుందని ఇసా కన్వెన్షన్ హాల్ సురేష్ బాబు సార్ అయితే. మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది చెప్పేసేయండి, కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ పర్టికులర్ గా ఒక మంచి అభిప్రాయము, లేకపోతే ఒక డిఫరెంట్ వేలో మనం ఏదైనా ఒక ఫంక్షన్ చేసుకోవాలి, ఎంగేజ్మెంట్ కావచ్చు, శ్రీమంత ఫంక్షన్ కావచ్చు, గెట్ టుగెదర్ కావచ్చు, ముఖ్యంగా మీటింగ్స్ కోసం మీకు మంచి మైక్ సెట్టింగ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇంకోటి మర్చిపోయాను. సో ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు చాలా మంది మన రిలేటివ్స్ ఫారెన్ లో ఉంటారు, దూర ప్రాంతాల్లో ఉంటారు. రాలేని వాళ్ళకు కూడా మనకు లైవ్ లో కూడా టెలికాస్ట్ చేసే సౌకర్యం అయితే కల్పిస్తున్నారని చెప్పొచ్చు అనమాట. అన్ని ఫెసిలిటీస్ తో, అలాగే ఆధునిక టెక్నాలజీని వాడుతూ, అదే విధంగా మనకు ప్రీవియస్ మన ఉన్న కల్చర్ ని ఎక్కడ మిస్ అవ్వకుండా సేమ్ కల్చర్ ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కన్వర్షన్ హాల్ అయితే రెడీ చేయడం జరిగిందండి. ఈ వీడియో మీకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మన అనంతపూర్ లో ఈ విధంగా మనకు ఇంత మంచి వాతావరణం, ఇంత గ్రీనరీలో ఒక కన్వర్షన్ హాల్ ఉందంటే చాలా మంచి విషయం అనమాట. చాలా హ్యాపీ న్యూస్. ఏదైతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా. అండ్ మన ఛానల్ కొత్తగా చూసారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.